పాజిటివ్ హోమియోపతి డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కోల్డ్ కాఫ్ కూడా స్టార్ట్ అవుతుంటాయి. కామన్గా వచ్చే కోల్డ్ కాఫ్కి ఇలా ఆస్తమా ఎలర్జీస్ వల్ల వచ్చే కోల్డ్ కాఫ్కి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? జనరల్గా ఏంటంటే కామన్గా కనిపించే కోల్డ్ అనేది ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎవరికైనా మామూలుగా వస్తుందండి. బికాజ్ అది ఒక్కోసారి ఏంటంటే మనం తినే డైట్ని బట్టి కానీ చల్లనివి అధికంగా తీసుకున్నాం లేదంటే వర్షంలో తాగడం వల్ల అట్లా రావడం అనేది కామన్గా ఉంటుంది. కానీ ఎలర్జీస్ అనేవి ఏంటంటే బయట క్లైమేట్ చేంజెస్ అనేవి ఎంత రిపీటెడ్గా క్లైమేట్ అనేది మారుతూ ఉంటుందో లేదంటే ఆ క్లైమేట్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్గా ఆ బాడీ అనేది ఆ పరిస్థితికి అనుగుణంగా ఉండకుండా కాస్త ఏంటంటే విపరీతంగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని హైపర్ సెన్సిటివిటీ రియాక్ట్ అంటాం. సో ఎలర్జీ దానికి బాడీ తీసుకునేటటువంటి రియాక్షన్ని మనకి ఈ కోల్డ్ రూపంలో కానీ లేకపోతే కాఫ్ రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆయాసం రావడం, సైనసైటిస్లు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం గమనించాల్సినవి. సో ఏమాత్రమైన చిన్న చిన్న మార్పులకు కూడా ఇమీడియట్గా బాడీ అనేది తొందరగా కోల్డ్కి ఎఫెక్ట్ అవ్వడం కానీ లేకపోతే తొందరగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండడం, నోస్ బ్లాక్ అవుతూ ఉండడం, లేదంటే హెడేక్ వస్తూ ఉండడం, ఇలాంటి కామన్ కనిపించే సిమ్టమ్స్ కానీ వస్తూ ఉన్నాయంటే కనుక అది డెఫినెట్గా అలర్జిక్ మేనిఫెస్టేషన్స్ వల్ల వస్తున్నది అనేది మనం గమనించాలి. ఆ తర్వాత ఏంటంటే కేవలం వాతావరణ మార్పులనే కాకుండా మనం తీసుకునే డైట్ కానీ ఓకే లేదంటే రెగ్యులర్ మన లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవడం వల్ల కూడా మనం రెగ్యులర్గా టైం టు టైం మీల్ తీసుకునేటట్టు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే బాగా కొంచెం ఇర్రెగ్యులర్గా తీసుకోవడం కానీ అట్లాంటి జరిగేటప్పుడు కూడా ఇమీడియట్గా కొంతమంది ఏంటంటే ఇలాంటి ఎలర్జీస్కి లోన్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్గా అప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి కారణాల వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక వీటిలో ముఖ్యంగా ఏంటంటే చాలా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అలాగే చాలా ఎక్కువ కాలం ఇది ఇబ్బంది లోన్ అవుతూ ఉంటాం. కామన్గా కనిపించే కోల్డ్ ఏంటంటే జస్ట్ వచ్చి ఒక 3-4 డేస్ అట్లా ఉండి తర్వాత తగ్గిపోతుంది మామూలుగా అయితే. కానీ ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే బాడీ అనేది చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల ఇమ్యూన్ లెవెల్స్ అనేవి మనం అనుకున్నంత లెవెల్లో ఉండవు. సో ఉండకపోవడం వల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా ఎలర్జీకి బాగా రియాక్ట్ అయ్యి అది ఎక్కువ రోజులు క్యారీ అవ్వడం కానీ ఇంటర్నల్గా ఎక్కువ డ్యామేజ్ తీసుకురావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎలర్జీకి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఎలర్జీకి కాజిటివ్ ఏజెంట్స్ ఆర్ ఎలర్జెన్స్ అంటుంటాము. కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి స్మోక్ అంటే ఎలర్జీ, కొంతమందికి పెట్టుకున్న ఫర్ అంటే ఎలర్జీ. సో అందరికి ఎందుకు ఎలర్జీ రాదు, కొంతమందికి ఎందుకు వస్తుంది, దానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా అలర్జీస్ అనేవి కంప్లీట్గా రిలేటెడ్ టు ఇమ్యూన్ సిస్టమ్ అండి. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఈ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. జనరల్గా అందరికీ కూడా వ్యాధి నిరోధక శక్తి మనకు చిన్నతనం నుంచి కూడా ఉంటుంది. ఎలర్జీకి కాజిటివ్ ఏజెంట్స్ ఆర్ ఎలర్జెన్స్ అంటుంటాము. కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి స్మోక్ అంటే ఎలర్జీ, కొంతమందికి పెట్టుకున్న ఫర్ అంటే ఎలర్జీ. సో అందరికి ఎందుకు ఎలర్జీ రాదు, కొంతమందికి ఎందుకు వస్తుంది, దానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా అలర్జీస్ అనేవి కంప్లీట్గా రిలేటెడ్ టు ఇమ్యూన్ సిస్టమ్ అండి. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఈ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. జనరల్గా అందరికీ కూడా వ్యాధి నిరోధక శక్తి మనకు చిన్నతనం నుంచి కూడా ఉంటుంది. బికాజ్ కొన్ని రీజన్స్ వల్ల లైక్ అంటే చిన్నపిల్లల్లో చూసుకుంటే కనుక ఒకటి డైటరీ ఇది సరిగ్గా లేకపోవడం, సరైనటువంటి డైట్ తీసుకోలేకపోవడం. ఈ మధ్యకాలంలో అంటే చాలామంది పిల్లలకి మదర్ మిల్క్ దొరకడం లేదు. సో దీనివల్ల కూడా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికైనా కానీ పిల్లలకి కానీ చుట్టుపక్కల వారికి కానీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే ఈజీగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్యూర్లీ రిలేటెడ్ టు ఇమ్యూన్ సిస్టమ్ అండి. సో ఎలర్జెన్స్ అనేవి మన చుట్టూ చాలా రకాలుగా ఉంటాయి. చాలా రకాల వైరసెస్లు ఉంటాయి, చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. బట్ అన్నీ అందరికీ ఎఫెక్ట్ అనేది ఇవ్వవు. బికాజ్ అలా ఎందుకు ఇవ్వవు అంటే ఆ శరీరంలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎలర్జన్ ఏదైనా ఇంటర్నల్గా వెళ్ళిందంటే లైక్ శ్వాసక్రియకి సంబంధించింది అయితే ముక్కు ద్వారా వెళ్ళేటువంటి ఎలర్జన్స్ని ఈ రక్తంలో ఉండేటటువంటి కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి సెల్స్ కొన్ని ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి. అవి ఈ యొక్క ఎలర్జన్స్ని ఏంటంటే కంప్లీట్గా చంపడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని యాంటీబాడీస్ అంటాం. బాడీలో అవి రిలీజ్ అవుతాయి, ఉత్పత్తి అయ్యి యాంటీజెన్స్ని చంపేస్తూ ఉంటాయి. ఇది జనరల్గా జరిగేటటువంటి ప్రాసెస్. బట్ ఎప్పుడైనా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే బాగా బాడీ యొక్క ఇమ్యూన్ లెవెల్ అనేది పడిపోయే టైంలో కానీ ఈ యొక్క యాంటీజెన్స్కి ఆ రియాక్షన్ చూపించేటటువంటి యాంటీబాడీస్ అనేవి మన బాడీలో సరైన క్రమంలో రిలీజ్ అవ్వు. ఎప్పుడైతే రిలీజ్ అవ్వో
డెఫినెట్గా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువైపోయి డిసీజ్ పరంగా మారిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే కొంచెం కామన్గా కనిపించే చిన్న చిన్న ఎలర్జీస్ కూడాను చాలామందికి ఏంటంటే కొన్ని సంవత్సరాల కొలది లేదంటే కొన్ని నెలల కొలది ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉందండి. సో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే బాడీ యొక్క హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటాం దాన్ని. సో బయట ఉండే ఎలర్జెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యాంటీబాడీ రియాక్షన్ అనేది సరైన క్రమంలో లేకపోవడం వల్ల జరిగేది. అది ఎందుకు ఉండట్లేదంటే బికాజ్ ఇమ్యూన్ లెవెల్ అనేది మన బాడీకి అనుకున్నంతగా ఉండడం లేదు. అది సడన్గా ఎప్పుడు తగ్గదండి, దానికి కొంత టైం తీసుకొని తగ్గుతూ వస్తుంది. దానిని ప్రతి మనిషి కూడా గమనించాలి దాన్ని. సో కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉంటుంది. అది అలా జరగడం వల్ల ఇప్పుడు దాని ప్రభావం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఎలర్జిక్ రైనైటిస్ అంటే కామన్గా కనిపించే కోల్డ్ అండి మామూలుగా. ఇది బికాజ్ అంటే ఎలర్జీ యొక్క మేనిఫెస్టేషన్స్ వల్ల వస్తుంది కాబట్టి. రైనైటిస్ అంటే ఏంటంటే నోస్ లోపల ఉండేటటువంటి మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఇన్ఫ్లేమ్ అవడం, యూజువల్గా ఏంటంటే వాస్తుంది కొంచెం లోపల భాగంలో, దాన్ని రైనైటిస్ అంటాం. సో బికాజ్ ఎలర్జీ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇది సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి రన్నింగ్ నోస్ లాగా కానీ, లేకపోతే నోస్ బ్లాక్ అవడం కానీ, తుమ్ములు విపరీతంగా రావడం. చాలామంది చూస్తూ ఉంటాం ఏంటంటే 15-20 తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి మార్నింగ్ టైం. ఎర్లీ మార్నింగ్ లేచినామంటే విపరీతమైన తుమ్ములు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి, కంటిన్యూస్గా వస్తాయి. నోస్ బ్లాక్ అవుతే చాలా ఇరిటేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ 11 ఆ టైం వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటుంది. సో దీన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం యూజువల్గా. సో ఇందులో ఏంటంటే నోస్ బ్లాక్ లేదంటే రన్నింగ్ నోస్ కానీ, లేదంటే విపరీతమైన ఇరిటేషన్ వల్ల తుమ్ములు అనేవి విపరీతంగా రావడం. ఒక్కోసారి ఏంటంటే థ్రోట్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యేటట్టు కానీ లేదా ఇరిటేట్ అయ్యేటట్టు కానీ ఉంటుంది అనమాట. సో ఇవి యూజువల్గా కనిపించిన సిమ్టమ్స్. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు ప్రభా అండి. చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, నాకు ఇప్పుడు 26 ఇయర్స్ అండి. ఓకే అమ్మా. నాకు 12 to 13 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అయిందండి ఆస్తమా. ఓకే. చాలా ప్రాబ్లం అవుతుంది చలికాలం, ఇప్పుడు సమ్మర్ లో కూడా, ఈ మధ్య సమ్మర్ లో నుంచి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే అమ్మా. ఈ తుమ్ములు, ఈ సైనస్ ప్రాబ్లం కూడా ఉంది, తుమ్ములు రావడము, తలనొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఈ హోమియోపతి ద్వారా ఏమన్నా పూర్తిగా తగ్గడానికి ఏమన్నా ఉంటుందా ట్రీట్మెంట్ అని అడుగుదామని. ఎస్ అమ్మా, ఖచ్చితంగా హోమియోలో దీనికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. చాలా కాలం నుంచి కూడాను హోమియోలో అలర్జీకి సంబంధించి కానీ లేకపోతే ఆస్తమాకి సంబంధించి కానీ చాలా మంచి ట్రీట్మెంట్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న క్రమంలో ఏంటంటే చాలా వాటి మీద ఇంకా ఎక్స్ట్రా రీసెర్చ్ జరిగింది, మంచి మంచి మెడిసిన్స్ అనేవి రావడం జరిగిందమ్మా. సో ఇది అంటే ఒకటి, ఇప్పుడు కంప్లీట్గా మన యొక్క బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది మళ్ళీ బాడీని కాపాడే స్టేజ్కి వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే బయట నుండి ఉండేటటువంటి ఎలర్జీస్ కానీ, అంటే వాతావరణ మార్పు వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే వేరే కారణం వల్ల వచ్చేవైనా కూడా వాటికి ఎగనెస్ట్గా బాడీ అనేది రెసిస్టెన్స్ పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుందో ఆల్మోస్ట్ లోపల ఉన్నటువంటి అబ్నార్మల్ కండిషన్స్, అంటే మనకి నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఎయిర్ ప్యాసేజ్ కంప్లీట్గా లోపల ఉండేటటువంటి ఫ్లమ్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల యాడ్ అయ్యేటటువంటి స్ఫుటం కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి, నార్మలైజ్ అయిపోతాయి. సో దానివల్ల మనం ఈజీగా గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది, ఆయాసం తగ్గుతుంది. రెండవది ఏంటంటే ఈ సైనసెస్లో కూడా ఒక్కోసారి మనకి ఎక్కువగా ఫ్లమ్ అనేది పెరుగుపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దాని సైనసైటిస్ అంటాము. దీంట్లో విపరీతమైన హెడేక్ అనేది వస్తూ ఉంటుంది, కోల్డ్ సిమ్టమ్స్తో పాటు హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మనకి రాను నయం అవుతాయమ్మా. సో డెఫినెట్గా హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక ఖచ్చితంగా నయం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 హలో, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది నా ప్రాబ్లం ఏంటంటే సార్, నేను ఒక లారీ డ్రైవర్ సార్. నేను ఓకే అండి. ఈ గ్రానైట్ కోర్లో పనిచేస్తాను నేను. ఓకే ఓకే. ఈ ప్రతిరోజు అది దుమ్ములో పనిచేయాల్సి ఉంటుంది సార్ ప్రతిరోజు నేను. అవునండి అవును. ఏం కాలే కానీ ఈ మధ్యలో ఈ రెండు మన ముక్కు ప్రాంతం నుంచి సరిగ్గా గాలి రావడం సార్, కడపంతో ఉప్పినట్టుగా రంధ్ర సరిగ్గా శ్వాస క్లియర్ రావడం లేదు సార్ నాకు. ఓకే అండి. ఓకే. మళ్ళీ దగ్గు మళ్ళీ అస్తమాన్ కుంపులు స్కీమ్ కావడం, ఈ విధంగా చాలా ఇబ్బంది అవుతుంది సార్ నాకు. ఓకే అండి, ఎన్ని రోజుల నుంచి ఉందండి? చూడండి ఈ మధ్యలో స్టార్ట్ అయింది సార్. ఈ వింటర్ సీజన్ లో చాలా ఇబ్బంది అవుతుంది సార్.
Right. డ్యూటీలో వెళ్ళిపోతున్నా సార్. రైట్ రైట్. మీరు స్టాప్ లేదు సార్, ఏం అర్థం అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా మీరు చేసేటటువంటి పని కూడాను మీకుండే సమస్యకి చాలా విపరీతమైన రిలేషన్ అనేది ఉందండి. దీన్ని ఏంటంటే ఇసినోఫిలియా అనాలి యూజువల్గా. సో ఇసినోఫిలియా అంటే జనరల్గా మనం మాట్లాడుకునేది డస్ట్ ఎలర్జీ అంటాం. సో బాడీ లోపల రక్తంలో ఇసినోఫిలిక్ కౌంట్ అనేది ఎక్కువైపోవడం వల్ల, అలాగే ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అనేది కూడా ఎక్కువైపోవడం వల్ల మనకేంటంటే ఈ ప్రాబ్లం అనేది అంటే ఈసినోఫిల్ కౌంట్ ఎక్కువ అవడం వల్ల బాడీ అనేది ఇమ్మీడియట్గా బయట ఉన్నటువంటి డస్ట్లో ఉండేటువంటి ఎలర్జీస్ని కూడా వీటన్నిటిని తీసుకొని అది దానికి ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే విపరీతమైన తుమ్ములు రావడం, లేదంటే గాలి వెళ్ళేటటువంటి మార్గాల్లో మూసుకుపోయినట్టు అనిపించడం, దానివల్ల గాలి శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, నోస్ బ్లాక్ అయిపోయినట్టు ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇది జనరల్గా మాట్లాడుకుని డస్ట్ ఎలర్జీ అంటాము, లేదంటే ఇసినోఫిలియా అంటామండి. సో మీరు హోమియోపతి మందులు వాడితే కనుక ఈ సమస్య నుంచి డెఫినెట్గా బయటపడతాము. ఇసినోఫిలిక్ కౌంట్ అనేది రక్తంలో ఎక్కువ అయిపోవడం అనేది మెయిన్ రీజన్. సో ఇసినోఫిలిక్ కౌంట్ని మనం మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చి బాడీ యొక్క రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తాం మందుల ద్వారా. ఎప్పుడైతే ఇంప్రూవ్డ్గా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందో మనం చేసేటటువంటి పని ఆ వాతావరణానికి బాడీ అలవాటు పడుతుంది. సో డెఫినెట్గా తద్వారా పూర్తి ఉపశమనం అనేది వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో జ్యోతి గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్, నాకు ఇలాగా మిల్క్ తాగిన తర్వాత బాడీ అంతా రెడ్ గా ర్యాష్ గా వచ్చేస్తుందండి. అసలు పాలు పడట్లేదు. మిల్క్ ఒకటి, ఇంకా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల చికెన్ వంకాయ తిన్నా ఎర్రగా వచ్చేసి దాని మీద ఆ స్పాట్స్ లా వచ్చేస్తున్నాయి, బ్లాక్ స్పాట్స్ లాగా. అవి ఏంటో అర్థం అవుతుంది ఆ బ్లాక్ స్పాట్స్, కానీ రెడ్ ఎలర్జీ ర్యాష్ అయ్యి విపరీతంగా ఉంటుందండి. అసలు మిల్క్ తాగలేకపోతున్నానండి. దురద ఏమైనా ఉంటుందమ్మా ర్యాషెస్ పైన? ర్యాషెస్ పైన దురద అప్పుడప్పుడు వస్తుందండి, రెడ్ గా వచ్చి సమ్ టైమ్స్ వస్తుందండి. అదే ఇంకా అది ముఖం మీద దురదలు వచ్చేయడం, ఫుడ్ తిన్న తర్వాత బుగ్గల మీద అవి ఇవి ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. డైట్ 25 సార్. రైట్ అమ్మా. ఒకటి మన చాలా మందిలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది మన శరీరం దాన్ని పూర్తిగా రిసీవ్ చేసుకోలేదమ్మా. కొన్నిసార్లు బాడీ అనేది అలాగా విపరీతంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ప్యూర్లీ ఫుడ్ ఎలర్జీ అనాలి. కొన్ని రకాల ఫుడ్ లైక్ ఏంటంటే మీకు పాలు కానీ లేకపోతే వంకాయ కొన్ని రకాలు చెప్పారు, వాటికి బాడీ అనేది ఆ విధంగా రియాక్ట్ అవుతుంది. బికాజ్ బాడీ యొక్క నేచర్ అనేది ఆ టైంలో అంటే అవి తీసుకునేటటువంటి టైంలో కాస్త ఎగ్నెస్ట్గా వర్క్ చేయడం, ఇంటర్నల్గా ఉండే ఇమ్యూన్ లెవెల్స్ అనేవి ఎగ్నెస్ట్గా వర్క్ చేయడం వల్ల జరిగేటటువంటిది. సో దీన్ని అర్టికేరియా అంటాం యూజువల్గా. అంటే అర్టికేరియల్ స్కిన్ ర్యాషెస్ అనమాట. స్కిన్ పైన ఎర్రగా దద్దురులాగా వస్తూ ఉంటాయి, కొంచెం దురద పెడతా ఉంటుంది. ఏమైనా తిన్న వెంటనే ఇమీడియట్గా ఇవి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమేమి మన బాడీ అనేది రిసీవ్ చేసుకోలేదో, ఏ రకాల ఫుడ్ ఐటమ్స్ని బాడీ రిసీవ్ చేసుకోలేదో వాటికి ఇలాంటి ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. దీనికంటే చాలామంది ఏంటంటే అవి మీకు పడట్లేదు కాబట్టి వాటిని బంద్ చేసేయండి సరిపోతుంది అనేటట్టు చెప్తారు. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే ఎప్పటికీ రెసిస్టెన్స్ అనేది పెరగదు వాటి మీద. సో మళ్ళీ ఎప్పుడైనా అనుకోకుండా తినాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. అలా కాకుండా హోమియోపతి మందులు వేసుకుంటే కనుక ఈ అర్టికేరియల్ ర్యాషెస్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గుతాయి. తగ్గిన తర్వాత మనకి ఏవే ఫుడ్ ఐటమ్స్ మనకి పడడం లేదో వాటిని కూడా మనం అలవాటు చేసి కూడాను వీటిని రాకుండా చేసుకోవచ్చమ్మా. సో ఈ విధంగా హోమియోపతిలో దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చమ్మా. మీరు డెఫినెట్గా దగ్గరలోని పాజిటివ్ హోమియోపతి క్లినిక్ వెళ్ళి కలవండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో వరుణ్ గారు. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సంగతి ఉంటుందండి ఎప్పుడు. ఓకే, అది మొత్తం ముక్కులో శ్వాస ఆడతలేదు. అయింది అప్పటి నుంచి శ్వాస ఆడతలేదు సార్. ఎంతకాలం డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపల కొవ్వు పెరుగుతుంది అంటారు. రైట్, ఆపరేషన్ చేయించుకున్నా దాంట్లో తగ్గుతుందని. యాక్చువల్గా ఏంటంటే ముక్కు లోపల భాగంలో అంటే ఈ ముక్కు రెండు రంధ్రాలకు మధ్యలో నేసల్ సెప్టమ్ అనేది ఒకటి ఉంటుంది. రెండింటిని మనకి సపరేట్ చేసేటటువంటిది. చాలా మందిలో నేసల్ సెప్టమ్ అనేది ఏదో ఒకవైపు చిన్నగా డీవియేట్ అయినట్టు ఉంటుందండి. అది చాలా మందిలో కామన్గా కనిపించేదే. అది పెద్ద ప్రాబ్లం అనేది చూడడానికి లేదు. కానీ
కొద్ది మందిలో మాత్రం ఇది చాలా ఎక్కువగా డీవియేషన్ అనేది కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి గాలి వెళ్ళేటటువంటి మార్గాన్ని అది కాస్త బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తొందరగా గాలి అనేది మనకు వెళ్ళదు, లోపల ఇన్ఫెక్షన్స్ అనేది చేరే అవకాశం అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే తొందరగా నోస్ బ్లాక్ అవుతున్నట్టు ఉండడం, లేదంటే స్నీజెస్ ఎక్కువగా రావడం, లేకపోతే గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల లోపల చేరేటటువంటి ఫ్లమ్ అనేది ఈ పక్కన ఉండేటటువంటి మ్యాక్సిలరీ సైనసెస్ కానీ లేకపోతే ఎథమాయిడల్ సైనసెస్ కానీ లోపల వెళ్ళిపోయి అది పేరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల సైనసెస్ అనేవి ఇన్ఫ్లేమ్ అయిపోయి సైనసైటిస్గా మారిపోతుంది అనమాట. సో ఇది యూజువల్గా కారణము. ఒకటి ఏంటంటే ఆపరేషన్ చేస్తే ఈ నేసల్ సెప్టాన్ని కొంతవరకు కవర్ చేస్తారు కానీ బట్ ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫెక్షన్ అనేది అది ఎక్కడికి పోదు, అది అలానే ఉండిపోతుంది. ఇన్ఫెక్షన్ అనేది ప్యూర్లీ అలర్జిక్ ప్రాబ్లం కాబట్టి అలర్జీని మనం పూర్తిగా నయం చేసుకుంటే ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ గురించి మనం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. సో అలర్జీ అనేది పూర్తిగా నయం చేసుకుంటే మనకి శ్వాస సరిగ్గా ఆడుతుంది, అలాగే రిపీటెడ్గా కోల్డ్ అనేది రాదు, నోస్ నుంచి నీరు కారుతున్నట్టు కానీ లేకపోతే నోస్ బ్లాక్ కానీ ఉండదు, చాలా నార్మల్గా ఉంటాం కాబట్టి పూర్తిగా నయం అయిపోతుంది. సో దీనికి హోమియోపతి వాడడం అనేది చాలా బెటర్ అండి, డెఫినెట్గా క్లియర్ అయిపోతుంది. ఓకే డాక్టర్, సో ఆస్తమా గురించి చెప్పండి. అసలు ఆస్తమా రావడానికి రీజన్స్ ఏంటి? ఆస్తమా అనేది ప్యూర్లీ అలర్జిక్ కండిషనేనండి. అంటే జనరల్గా ఏంటంటే డైరెక్ట్ ఆస్తమా వచ్చే కేసెస్ చాలా తక్కువ. ముందుగా ఏంటంటే కామన్గా కనిపించేటువంటి ఈ సైనసైటిస్ లేదంటే కామన్గా కనిపించే బ్రాంకైటిస్ ఇలాంటివి డెవలప్ అవుతానే రాను అది ఆస్తమాగా మారిపోవడం చాలా మందిలో చూస్తూ ఉంటాం. బికాజ్ ఈ ఆస్తమా అనేది ప్యూర్లీ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం మనం. అంటే పూర్తిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటటువంటి వాయునాళాల్లో ఉండేటటువంటి ప్రాబ్లం. ఇక్కడ జరిగేది ఏంటంటే వాయునాళాలు అంటే గాలి గొట్టాలు, మనం గాలి పీల్చుకునేదంతా కూడా గొట్టాల రూపంలో లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల లోపల నుండి ఆల్వియోలైల వరకు వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ అలర్జిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఇంటర్నల్గా ఈ గాలి గొట్టాల లోపల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాడ్ అయ్యి చిన్నగా ఫ్లమ్ అనేది చేరుతుంది. సో ఫ్లమ్ చేయడం వల్ల ఏంటంటే ఆ గొట్టాలు అనేవి నేరో అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే బాగా నేరో అయిపోతూ ఉంటే గాలి పీల్చుకోవడం కష్టమయ్యి చాలా వరకు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చాలా పార్ట్ గాలి సరిగ్గా అందదు. సో అందకపోవడం వల్ల అంటే ఊపిరితిత్తి అది తీసుకోవాల్సినంత గాలిని తీసుకోదు కాబట్టి ఆయాసం ఫీల్ అవుతాం. దాన్ని యాక్చువల్గా ఆస్తమా అంటాం. ఈ ఆస్తమాలో ప్రాబ్లం ఏంటంటే సడన్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి అనేది చాలా ప్రాబ్లం. సో అంటే ఒక్కసారిగా చాలా ఊపిరంద పరిస్థితి వస్తూ ఉంటుంది, ఏదో రాత్రిపూట అవ్వచ్చు లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్గా అందులో కనిపించే కాంప్లికేషన్ అంటే అలాంటి జరిగినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. దీనికి అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి ప్యూర్లీ అలర్జిక్ ప్రాబ్లమ్స్ కాబట్టి బాడీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జీకి పూర్తిగా రెస్పాండ్ అవ్వకుండా చేసుకోవాలి మనం. అంటే రెసిస్టెన్స్ని బిల్డ్ చేసుకుంటే ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫెక్షన్ కూడా మెడిసిన్స్ ద్వారానే క్లియర్ అయిపోతుంది. సో బాడీ ఆటోమేటిక్గా ఆ ఇన్ఫెక్షన్ చేరకుండా చేసుకోగలుగుతుంది ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేసామో. సో రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేసినాక ఇన్ఫెక్షన్ చేరదు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకుంటుంది బాడీ అనేది. సో ఆల్మోస్ట్ వాయునాళాలన్నీ కూడా ఫ్రీ అయ్యి గాలి పూర్తిగా అందుతుంది. సో తద్వారా ఆయాసం అనేది ఎప్పటికీ ఉండదు. సో ఈ విధంగా మనం హోమియోలో దాన్ని పూర్తిగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నా పేరు శ్రీలక్ష్మి అండి, గురువారం నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. యాక్చువల్లీ నాకు వన్ సైడ్ హెడేక్ వస్తుందండి, ఎప్పుడు చూసినా కోల్డ్ ఉన్నట్టు ఫ్లమ్ అవి ఉంటుంది. సో ఇది సైనస్ ప్రాబ్లం అంటారా? యా, యాక్చువల్గా ఏంటంటే కోల్డ్ రిపీటెడ్గా రావడం దాంతో పాటుగా హెడేక్ రావడం, అంటే యూజువల్గా కోల్డ్ ఎక్కువగా ఉండేటప్పుడు హెడేక్ రావడం అనేది జరిగి తలంతా హెవీగా అనిపించడం కానీ లేకపోతే తల కిందకు ఉంచితే చాలా హెవీగా బరువుగా అనిపించడం కానీ జరిగితే కనుక దీన్ని ఎగ్జాక్ట్గా సైనస్ హెడేక్ అనాల్సిన అవసరం అనేది ఉంటుందమ్మా. రెండవది ఏంటంటే వన్ సైడెడ్ హెడేక్ అనేది మనకి యూజువల్గా కనిపించేది మైగ్రేన్ హెడేక్లో ఎక్కువగా వన్ సైడ్ కనిపిస్తుంది హెడేక్ అనేది. సో రెండు ఉన్నాయా లేకపోతే సైనసైటిస్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా ఎగ్జామిన్ చేస్తే చెప్పగలుగుతాం. ఏమైనా ఎక్స్రేస్ కానీ ఇట్లాంటివి చూస్తే ఇంకా క్లియర్గా చెప్పగలుగుతాము. ఓకే, సో ఇందాక చెప్పంటే ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోతుంది మెడిసిన్ వాడే కొద్దీ, అంటే ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు ఇది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారా? కొంతమందికి చాలా అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటుంది ఇలాంటి రెస్పిరేషన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. సో ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది?
ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా బాడీ నేచర్ని బేస్ చేసుకుని ఇవ్వడమేనండి. దాంట్లో ఏంటంటే కేవలం బాడీ నేచర్తో పాటుగా డిసీజ్ యొక్క క్రానిసిటీ చూస్తాం. ఇంటెన్సిటీ అండ్ క్రానిసిటీ అంటే ఎంతకాలం నుంచి ఉంది, ఎంత తీవ్రతగా ఉంది, అంటే ఎంత మేరకు ఆ బాడీ యొక్క సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అయింది అనేది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. అండ్ డెఫినెట్గా క్రానిక్ కేసెస్లో టైం పడుతుంది, కాస్త ఎక్కువ టైం పడుతుంది, బట్ అక్కడ కూడా క్లియర్ అవుతుంది. అక్యూట్ కండిషన్ అంటే ఇనీషియల్గా ఇప్పుడిప్పుడే మనకి ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి కండిషన్స్ అయితే కనుక చాలా తొందరగానే నయమైపోతాయండి, మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. అంటే మేము చూసిన కేసెస్లో చాలా ఆస్థమాటిక్ కేసెస్ అనేవి ఇన్హేలర్స్ కానీ లేకపోతే నెబులైజేషన్స్ కానీ ఇట్లాంటివి వాడుతూనే ఉండడం అనేది సంవత్సరాల కొలది వాడుతున్న వాళ్ళు చాలామందిని చూసాం. ఇనీషియల్గా అప్పుడప్పుడు వాడే అవకాశం ఉండేది, రీసెంట్ డేస్కి వచ్చేసరికి అంటే ఒక 2-3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే చాలా రిపీటెడ్గా రోజుకి ఒక 30-40 టైమ్స్ ఇన్హేలర్ వాడేటటువంటి కేసెస్ కూడా చూడడం జరిగిందనమాట. సో అంటే అంత కండిషన్ అంత డీప్గా ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంది యూజువల్గా. కానీ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే అలాంటి కండిషన్స్ని కూడా మన హోమియోలో మనం డీల్ చేయగలం, దాన్ని కూడా క్లియర్ చేయగలుగుతాం. సో హోమియోపతి మందులు అనేవి ఇందాక చెప్పినట్టు మన బాడీ యొక్క రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడం. సో ఎలర్జీ అనేది తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ బాడీకి ఇంప్రూవ్ అయితే తప్ప ఇచ్చిన మెడిసిన్స్కి బాడీ అనేది రియాక్ట్ కాదు. మనం ఏ మెడిసిన్ తీసుకుంటున్నా కూడా ఇమ్యూన్ లెవెల్స్ తక్కువగా ఉండి బాడీ చాలా వీక్గా ఉంటే కనుక మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తొందరగా రియాక్షన్ అనేది రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోమియో మందుల ద్వారా ఇమ్యూనిటీని బూస్టప్ ఇస్తాం. సో ఎప్పుడైతే ఆ బాడీ యొక్క ఇమ్యూన్ లెవెల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందో డెఫినెట్గా ఆ బాడీ ఇంటర్నల్ రియాక్షన్స్ అనేవి వస్తాయి, ఆ లోపల ఫ్లమ్ అనేది కంప్లీట్గా నార్మల్ అవడం జరుగుతుంది. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో అది బయటకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా క్లియర్ అవడం జరుగుతుంది. సో డెఫినెట్గా క్రానిక్ కేసెస్లో కూడా మన క్యూర్ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయండి, అలాగే ఇనీషియల్ కండిషన్స్లో కూడా ఉన్నాయండి. బట్ క్రానిక్ కండిషన్స్లో ఏంటంటే ఎక్కువ శాతం బాడీ యొక్క సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఇమ్యూన్ లెవెల్ విపరీతంగా పడిపోతుంది, కాబట్టి దానికి కొంత టైం ఎక్కువ పడుతుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు తుమ్ములు వస్తున్నాయి సార్. ఇక్కడ తుమ్ములు వచ్చిందంటే ఈ ముక్కు ఆడుతుంది, మొత్తం ముక్కులకి వెళ్ళి ముక్కు అంతా ఏంటంటే ఇట్లా దిగబట్టిపోయినట్టు అవుతుంది. ఓకే. అయితే ఏంటంటే నాకు 2012లో ఇట్లా అయితే ఇది లోపల మాంసం పోయిందని ఆపరేషన్ చేశారు. ఓకే అండి. అప్పటి నుంచి అయినా కానీ కూలు చలికాలం అయినా కానీ వర్షాకాలం వచ్చినప్పుడు బాగా అయితే ఎడ్డెక్కచ్చి మళ్ళీ ఈ దగ్గు వస్తుందండి, మొత్తం దగ్గర పిల్లి కూతర్లోకి వస్తుంది ఇట్లా. ఓకే అండి, ఓకే అండి. ఈ జలుబు వస్తే మొత్తం ముక్కు ఇట్లా ఆడుతుంది వాటర్ లెక్కనే. రైట్ అండి, రైట్. దీనికి ఏం ప్రాబ్లం సార్? ఒకటి ఇప్పుడు ఏంటంటే మీరు ఇనీషియల్గా చూసుకుంటే కనుక నార్మల్ ఎలర్జిక్ రైనైటిస్తోనే బాధపడ్డారు, కాకపోతే ఏంటంటే లోపల కొంచెం ముక్కు దూలం పెరిగినట్టు ఉండడం ఎట్లాంటివి జరిగినాయి. సో దానికి ఆపరేట్ చేయడం జరిగింది, దాన్ని కరెక్ట్ చేస్తారు. అయినా కూడా ఈ అలర్జిక్ టెండెన్సీ అనేది మాత్రం బాడీలో కంటిన్యూ అయింది. తద్వారా ఏంటంటే కొంచెం బ్రాంకైటిస్ లక్షణాలు అనేవి మీరు చెప్తా ఉన్నారు. అంటే లోపల వెళ్ళేటటువంటి గాలి గొట్టం లోపల ఇన్ఫెక్షన్ చేరుతూ ఉంది, ఫ్లమ్ అనేది చేరుతూ ఉంది. సో దానివల్ల ఏంటంటే పిల్లి కోతలు వస్తాయి. యూజువల్గా ఏంటంటే గాలి వెళ్ళేటటువంటి మార్గాలు బాగా నేరో అయిపోతే ఒక రకమైన సౌండ్స్ బయటికి వినిపిస్తూ ఉంటాయి, వీజెస్ అంటాం, తెలుగులో పిల్లి కోతలు అంటాం. సో ఇది కాఫ్ కంటిన్యూస్గా ఉండడం, దాంతోపాటు పిల్లి కోతలు వస్తున్నాయంటే కనుక దాన్ని బ్రాంకైటిస్ అంటామండి. ఎక్కువ కాలం నుంచి ఉంటే కనుక దీన్ని డెఫినెట్గా క్రానిక్ బ్రాంకైటిస్ అనాలి. ఒకవేళ ఇదే కండిషన్ కంటిన్యూ అయితే కనుక మేబీ అది తర్వాత ఫ్యూచర్లో ఆస్థమాటిక్ కండిషన్గా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా మీకేంటంటే చిన్న ప్రాబ్లం దగ్గర నుంచి నెమ్మదిగా పెరుగుతా పెద్ద ప్రాబ్లంకి వెళ్తూ ఉంది. సో దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. హోమియోలో ఇటువంటి కండిషన్స్కి డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు. మనం మీ యొక్క బాడీ నేచర్ని బట్టి మెడిసిన్స్ ఇస్తామండి, చాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. కరీంనగర్లో పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ ఉంది, మీరు ఒకసారి వెళ్ళి మేడం అక్కడ డాక్టర్ గారిని కలవండి. ఓకే, సో ఓవరాల్గా ఆస్తమా, ఎలర్జీ, సైనస్కి సంబంధించి హోమియోపతిలో ఇమ్యూనిటీ పెంచే విధంగా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.